నమస్కారం. టైమ్ టు టైమ్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, రాజకీయ పరిపాలన అంశాలపై కీలక చర్చలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష, కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందన్న నేతలు. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్సీ దాసోజు ఘాటు విమర్శలు, హామీలు అమలు కాకపోవడంపై ప్రశ్నలు, పరిపాలనలో అనుభవలేమి స్పష్టమైన వ్యాఖ్య, సీఎం సమాధానం చెప్పాలన్న డిమాండ్. ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కుల పంపిణీ, హరీష్ రావు చేతుల మీదుగా ఆర్థిక సాయం, బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా 122 మందికి విద్యా సహాయం, వైద్యులుగా ఎదగాలన్న విద్యార్థులకు పిలుపు. బీఆర్ నాయుడుపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం, భగవద్గీత వ్యాఖ్యలపై రాజీనామా డిమాండ్, లడ్డు కల్తీ ఆరోపణలపై ఘాటు విమర్శలు, బాధితాయుత వ్యక్తిని నియమించాలన్న విజ్ఞప్తి. భగవద్గీత వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం, హిందూ భావాలను దెబ్బతీశారన్న ఆరోపణ, బాధితాయుత పదవిలో జాగ్రత్త అవసరమన్న సూచన, హిందూ సంఘాలు స్పందించాలని పిలుపు. జగిత్యాల రైతు బజార్లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ భర్త ఏసీఎస్ రాజు మద్యం మత్తులో హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. అక్కడ వ్యాపారం చేస్తున్న ఓ వర్గం వ్యాపారులతో వాగ్వాదానికి దిగిన ఆయన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇక్కడ వ్యాపారం చేయవద్దని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను ఎమ్మెల్యే పంపిన ప్రజాప్రతినిధినని, లైసెన్సులు చెక్ చేయడానికి వచ్చానని చెబుతూ దురుసుగా ప్రవర్తించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై వ్యాపారి షేక్ మహమ్మద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిజానిజాలు తెలుసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లేదు తరపున ప్రజాప్రతినిధి మీరు ఓకే చెప్పింది అర్థమైంది, కానీ వీళ్ళ మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు సంబంధించిన విషయం మాట్లాడతారంటే ఏంటలేరు సార్, మీకు సంబంధం లేని విషయం సార్. సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు, మేము వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి, ఎవరు లేవు. లైసెన్స్ లేకపోతే అనవైలబుల్ కదా వాళ్ళకు. साथ में చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సాధారణంగా ఉండే సందడి కనిపించలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణానికి 6 గంటల ముందే ఆలయ ద్వారాలలో మూసివేయడం సంప్రదాయం. అందువల్ల ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించి రాత్రి 8:30 నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రహణం నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేశారు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట 7 వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం సాయం అందించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకుండా సహాయం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మంచి వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేసి గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయాలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు. గ్రహణం అనంతరం యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయటం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00కల్లా మన మహాద్వారాన్ని క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నుంచి అన్నప్రసాదాలు, ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది.
మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తిప్పికొట్టారు. తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై తాను ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని వ్యాఖ్యానించారు. అవసరమైతే అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. లైటాలు లేకపోతే గుడికి వెళ్దాం అంటాలు అన్ని చిల్లర చేష్టలాగా ఉన్నాయి. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్ లో కాదు. నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు. ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళా ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళా నా దగ్గర అవి ఉన్నాయి నేను అవి చెప్తాను ఎందుకు నాకు అర్థం కావట్లా. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్ లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగలా, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. చేసిన వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఏమన్నా పట్టాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? రా ఫేస్ టు ఫేస్ కూర్చుందామని మొన్న కూడా చెప్పా. నీకు ఏదన్నా ఉన్నప్పుడు డౌట్ ఉంటే అడుగు, ఎక్కడన్నా జరిగితే పొరపాటు జరిగితే చెప్పు, దాని ప్రకారంగా నేను చెప్తాను. ఇదివరకు ఎట్లా చేసావా, నువ్వు ఉండేటప్పుడు నీ అహంకారంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారా, లేకపోతే మీ కొడుకు సుశీంద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా, మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి. ఒక్కడ కన్నా కూడా పట్టాలు కరెక్ట్గా ఇచ్చావా? మేము పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాము, ఈ దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు నమ్మకాకండి అని ప్రజలకు తీసుకెళ్లాం. ఈ రోజు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే 13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. దాంట్లో ఇంకొక 60 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసావు. 450 ఎకరాలకి అక్విజిషన్ చేస్తే 500 ఎకరాలకి పట్టాలు ఇచ్చావు. చూసుకో అసలు నీకు ఎన్ని ఇచ్చారో ఏం చేశారో నీకు తెలిస్తే కాదు. అనంతపురంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా వేతనాలు, భద్రతా హామీలు, ఇతర డిమాండ్లపై స్పందించలేదని విమర్శించారు. అంగన్వాడీలు గ్రామీణ స్థాయిలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. అక్కడ ధర్నా చౌక ధర్నా చేస్తే తెల్లవారుజామున 5 గంటలకు అందరూ కాలకృత్యాలకు ముఖం కడుక్కోవాలని వెళ్ళే సమయంలో అందరూ వెళ్తే వాళ్ళందరూ కూడా పోలీసులు అక్కడి నుంచి వచ్చి అందరిని అరెస్ట్ చేసి ఈరోజు ఒక జిల్లాలో ఎక్కడ పెట్టారో ఇంతవరకు తెలియడం లేదు. అంగన్వాడీ లీడర్లను 3 సంఘాలు కలిసి ఉద్యమం చేస్తున్నాయి, సంఘాల రాష్ట్ర నాయకులను. మరి ఈరోజు సిఐటి కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో తిప్పుతున్నారు. వారు పొద్దున్నే కాలకృత్యాలు పోవాలా, కాలకృత్యాలకు కూడా మీరు పోనించరా? ఏం ప్రభుత్వం ఇది? అంతకుముందు చెప్పినాడు లోకేష్, గవర్నమెంట్ వస్తానే మా ప్రభుత్వంలో పోలీసుల అరెస్టులు ఉండవని. అక్రమ అరెస్ట్ కాక ఏమంటారు? శాంతియుతంగా వాళ్ళు ఏమన్నా చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయ తలుపులు ఉదయం 10 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా వ్రతాలు, దర్శనాలు, సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. గ్రహణం నేపథ్యంలో శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీటీడీ నుంచి 5 సహాయక సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. మొదలయ్యి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఆ సందర్భనాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన విధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచే దర్శనానికి
రావాల్సిందిగా కోరుచున్నాను. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిపాలన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిగిందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. కీలక విధానాల అమలుపై ఇద్దరు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం ఏర్పడింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీరుపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన పుణ్యక్షేత్ర పదవిలో ఉండి మాట్లాడే మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. లడ్డూ ప్రసాదం కల్తీ, ఇతర అపచారాలు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే జరుగుతున్నాయని ఆరోపించారు. ఫ్యామిలీ ఫ్రెండ్ పేరుతో సాగుతున్న వ్యవహారాలు భక్తి పరవశం కాదని వ్యాఖ్యానించారు. భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిని నియమించాలని కోరారు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని పాత సామెతే. కాకపోతే ఇప్పుడు దాంతో అవసరపడింది ప్రజలారా. పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి. అట్టి తిరుమల తిరుపతి ధార్మిక క్షేత్రానికి ప్రభుత్వం చేత నియమింపబడిన అధిపతి టీటీడీ చైర్మన్ అంటే. మరి ఆ స్థానంలో, పవిత్రమైనటువంటి ఆ స్థానంలో ఉండే ఆ మనిషి గతం ఎట్లున్నప్పటికి కూడా పవిత్రంగా మాట్లాడాలా, పవిత్రంగా చర్యలు ఉండాలా. పవిత్రమైన మనిషి కాకపోతే, మనసు పవిత్రమైనది కాకపోతే, అతని అలవాట్లు పవిత్రమైనది కాకపోతే ఆ పదవిలోకి రాకుండా ఉండడమే మంచిది. అప్పుడే దేవదేవుడైన ఏడుకొండవాళ్ళని పట్ల మనకు భక్తిభావం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతోంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండల వాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్ని అవకతవకలే. సరే, ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే, స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఏమని బొంకుతున్నాడు? ఆయన అహంకారం కానీ, ఆయన బుకాయింపు కానీ. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా, రారా, హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా, మన అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా, సావుకారులమైనా, మూర్ఖులమైనా, తెలివిలు ఎట్టడోళ్ళైనా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసి పోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ. ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యని భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాట్లే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి.
ఈ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, కాంగ్రెస్ నాయకులు పరిపాలన చేతకాక తెలంగాణలో కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసుడు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ ప్రభుత్వం, బాధ్యతారహిత పాలన అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, అభివృద్ధి పనులు నెమ్మదించడాన్ని ప్రస్తావించారు. పాలన చేస్తున్నారా లేక పరాచకాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే సీఎం రేవంత్ దిగిపోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చట్ట వ్యవస్థపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లిస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వి మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా, పరాచకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి, దోపిడి. లగచర్ల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పని అదాన్ని కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా? మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to two separate examinations, and not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు బాధ్యుడు మరి? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది, ఏ పరీక్షలలో ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది. పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవా? మీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళన్న నేను వెలగబెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు మనకి చేత కాకపోతే? ఇంగ్లీష్ పీస్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకండి? మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. భగవద్గీతపై బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ప్రతిరోజు చదవాలని భావించే గ్రంథంపై చెత్త తప్పేముంది అన్నట్లు మాట్లాడడం దారుణమని అన్నారు. అలాంటి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. మత భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్త తప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇరాన్ పై కొనసాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మరో 4-5 వారాలు కొనసాగుతుందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపడం లేదని ఆరోపించాయి. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి. అమెరికాను లక్ష్యంగా చేసుకునే మిసైల్ వ్యవస్థ ఇరాన్ వద్ద ఉందని పేర్కొన్నాయి. ఆ మిసైల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని వెల్లడించాయి. ఈ ప్రకటనలతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. Somebody said today, they said, oh, well, the president wants to do it really quickly. After that, he'll get bored. I don't get bored. There's nothing boring about this. Do you agree with that, Pete? I don't think there's anything, Mr. General. I think there's nothing boring about it. Somebody actually said from the media, I think he'll get bored after about a week or two. No, we don't get bored. I never get bored. If I got bored, I wouldn't be standing here right now. I guarantee you that, to go through what I had to go through. We also మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ చేరికలతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, రాజకీయ పరిపాలన అంశాలపై కీలక చర్చలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష, కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందన్న నేతలు. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్సీ దాసోజు ఘాటు విమర్శలు, హామీలు అమలు కాకపోవడంపై ప్రశ్నలు, పరిపాలనలో అనుభవలేమి స్పష్టమైన వ్యాఖ్య, సీఎం సమాధానం చెప్పాలన్న డిమాండ్. ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కుల పంపిణీ, హరీష్ రావు చేతుల మీదుగా ఆర్థిక సాయం, బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా 122 మందికి విద్యా సహాయం, వైద్యులుగా ఎదగాలన్న విద్యార్థులకు పిలుపు. బీఆర్ నాయుడుపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం, భగవద్గీత వ్యాఖ్యలపై రాజీనామా డిమాండ్, లడ్డు కల్తీ ఆరోపణలపై ఘాటు విమర్శలు, బాధితాయుత వ్యక్తిని నియమించాలన్న విజ్ఞప్తి. భగవద్గీత వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం, హిందూ భావాలను దెబ్బతీశారన్న ఆరోపణ, బాధితాయుత పదవిలో జాగ్రత్త అవసరమన్న సూచన, హిందూ సంఘాలు స్పందించాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.